హలో 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 ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. లైవ్కి రండి, లైవ్కి రండి. ఏయ్ వాట్ ఆర్ యు డూయింగ్? వాళ్ళ పిల్లలు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. బట్ దట్స్ ఓకే, దే ఆర్ విత్ మీ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. వాళ్ళు ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాడు. సో ఎలా ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారా? అంత బాగానే ఉంది కదా? ఏం చేస్తున్నారు? అమ్మ వస్తున్నారమ్మా, చైతన్య, గల్వా, లలిత అండ్ ఆల్ ఆఫ్ యూ. సో ఏం చేశారు ఇప్పటి వరకు? ఎందుకు నన్ను ఇంత జబర్దస్త్గా ఈరోజు లైవ్ లాక్కొచ్చారు మీరంతా? పైగా కామెంట్స్ వస్తున్నాయి, బోర్ కొడుతుంది, ఒకసారి లైవ్లో కనిపించవచ్చు కదా అట. Anyway, I'm really happy to see you all again and again and again. నేను చూపించగలను శ్రేయ. That is what is happening ఇంట్లో. So Suvi song, madam, please. Okay, let's talk something about what is happening right now. తెలుసు కదా, గవర్నమెంట్ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలి కదా. నువ్వు నా లైట్ కట్ చేస్తున్నావు. ఓకే, ఐమ్ సారీ అబౌట్ దాట్. ఇంట్లో ఉంచి ఎవరు బయటకు వెళ్ళట్లేదు కదా, కానీ ఎక్కడ చూసినా కూడా న్యూస్లో గుంపులుగా ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాలైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన తర్వాత కూడా మనం ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఇంటికే పరిమితం అవ్వండి. కొంపలే మునిగిపోవు, మన ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. నేను కూడా అదే పనిలో ఉన్నాను. హ్యాపీ ఉగాది. యూఆర్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్. థ్యాంక్స్ టు యూ టూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. అయ్యా, బాత్రూంలో బాత్రూమ్ టైల్స్ గురించి ఎందుకు భయ్ మనకి. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలండి. అసలేం గుర్తుకు రాదు, సాంగ్ పాడండి ప్లీజ్ అమ్మాయి గారు. సో హ్యాపీ టు సీ యూ లైవ్ టుడే. ఈ హౌస్ అరెస్ట్ మధ్య అమ్మా తమరి కామెంట్ చూశాను, విన్నాను. చూడు ఎంత అల్లరి చేస్తుంది అది. మేడం నా పేరు ప్రేమతో పిలవరా, మమతా శ్రీనివాస్. ప్రేమగానే పిలిచానా? థ్యాంక్స్ ఫర్ ది లవ్ దుర్గా సుని. థ్యాంక్ యూ వెరీ మచ్. గివ్ కరోనా కాషన్స్ టు యువర్ వ్యూవర్స్. నేను కొత్తగా చెప్పేది ఏముందండి, అందరూ చెప్తున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, చాలామంది పెద్దవాళ్ళు మేధావులు అందరూ చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ చాలానే వస్తుంది మనకి. మీరు ఎలా అయితే తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నారో నేను అలాగే ఉన్నాను. సో ఈ గైడ్లైన్స్ అన్నీ పాటిస్తూ ఓన్లీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ అండ్ డాక్టర్స్ చెప్పిన మాటలే వింటూ మనం పరిశుభ్రంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇది చేస్తే అట్లీస్ట్ మనం కారణం కాకుండా అవుతాం పక్క వాళ్ళకి వ్యాప్తి చెందటం విషయంలో. మీ ఫ్యాన్స్ అందరితో వన మహోత్సవం ప్లాన్ చేద్దాం మ్యామ్, ట్రైన్ స్టార్ట్ అయ్యాక. అమ్మ తల్లి, ఐల్ సీ యూ లైవ్ ఎట్ 9 పద్మజ. ఐ నో, కారిడార్ వాకింగ్. యు నో వాట్, వీఆర్ నాట్ గోయింగ్ టు ఈచ్ అదర్స్ హౌసెస్. ఇది ఒక కమ్యూనిటీ అయినా సేఫ్గా సెక్యూర్డ్గా ఉన్నా కూడా ఇంటి నుంచి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి కిందకి వెళ్ళి ఇట్స్ బీన్ అ లాంగ్ టైం. లిటరల్లీ 1 వీక్ అవుతుంది ఇంట్లోంచి బయటకు వచ్చి. నాట్ దట్ అచ్చా మేడం గున్నా మామిడి పాట ప్లీజ్ ఆకాష్ గోపరాజు, ఇన్నోఫ్ ఆఫ్ దాట్. ఓకే, ఓ మై గాడ్ ఆకాష్, ఐ కాంట్ బిలీవ్ దిస్. దీప్తి రెడ్డి, హాయ్ దీప్తి. ఓకే, మీ ఫేవరెట్ డైలాగ్స్ చెప్పుకుందాం ఇవాళ. ఏంటి నా ఫేవరెట్ డైలాగ్స్? ఓకే, లెట్ మీ ట్రై.
పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోతి. ఇది కదా. ఇంకోటి ఏముంది? వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. ఇవే కదా. ఇంకేమన్నా ఉన్నాయా డైలాగ్స్? ఆకాష్ ఈజ్ ఆస్కింగ్ సమ్ సాంగ్. వాట్ సాంగ్ ఈజ్ ఆస్కింగ్? మ్యూజిక్ అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ముత్తు కృష్ణ? ఓకే ముత్తు, ఐ హ్యావ్ నో ఐడియా రైట్ నా. నేను బాగా ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకుని యూనో మేబీ 2-3 years డౌన్ ది లైన్. విద్య కొంచెం కాదు బాగానే పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో గోదావరి డైలాగ్ ప్లీజ్. దుర్గా ఏంటి గోదావరి డైలాగ్ అంటే? నీ చెత్త మొహం, నీ డొక్కుటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు అని అన్నానా? నేను ఎప్పుడన్నా అన్నానా? ఏ శ్రేయ, ఆకాష్ నన్ను టీజ్ చేస్తున్నారు వీళ్ళు. గున్నమ్మడి పాట అంటే నాకు ఐ డోంట్ నో, ఎవరిని నొప్పించడం కాదు కానీ నేను ఆ పాటకి దూరంగా ఉంటా. I told in the morning, thank you for coming on live. Please sing a song, Neeli Neeli Aakasam once. Sure? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే, నాన్నవేలితో నడిపే ధైర్యమే నీదే, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే, దయగలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగే దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలే, ఏది ఇవ్వాలే కానుక, ఎంతో వెతికాను ఆశగా. ఈ పాట డోర్ క్లోజ్ చేయి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. ఈ సాంగ్ పాడాలి మేడం మీరు. విఘ్నేష్. ప్రతాప్ రెడ్డి గారు కరోనా గురించి ఇంకా పాట మరి ఎవరు రాయలేదు, ఎవరు పాడలేదు. అయితే సర్వే జన సుఖినో భవంతు, దీని మీద ఎవరైనా పాటలు రాస్తే కనుక ఖచ్చితంగా పాడతాను. అండ్ ఇది అందరూ బాగుండాలి అన్న సదుద్దేశంతో ఆల్రెడీ చిత్ర గారు అండ్ ఆవిడ సింగర్స్ అందరూ కూడా ఒకటి మలయాళంలో చేశారనుకుంటా. ఇంకా పెద్దవాళ్ళందరూ చేస్తారు, నేను కూడా తప్పకుండా చేస్తాను. సిగ్గుపడుతూ కోపంగా వర్షన్స్తో పాడాలా? మొన్న అవార్డ్ ఫంక్షన్లో చూసినట్టుగానమ్మా. ఆకాష్ అడిగిన పాట పాడాలి. శ్రీ చైతు చంపేస్తాను. ఓకే చెల్లి. సునీత గారు ఆకాష్ అడిగిన పాట పాడాలి. ఈ డిస్క్రిమినేషన్ని మేము ఖండిస్తున్నావా? అయ్యోయ్యో, వీళ్ళందరూ కలిసి ర్యాగింగ్ చేయడానికి నన్ను రమ్మన్నారా? డాన్స్ చేస్తుంది ఇక్కడికి వచ్చి. ఓ మై గాడ్. ఓకే, నీరల్లి సన్న. చాలామంది మొన్న కన్నడ పాట పాడండి అని చాలామంది అడిగారు. నేను ఆ వేళ మిస్ అయ్యాను. ఆ తర్వాత నేను ఐ వాజ్ గోయింగ్ త్రూ ది కామెంట్స్ అండ్ అయ్యో ఇంతమంది అడిగారు, నేను మిస్ పాడలేదే అని చాలా ఫీల్ అయ్యాను. కన్నడ పాట అడిగిన వాళ్ళ కోసం. ನೀರಲ್ಲಿ ಸಣ್ಣ ಅಲೆಯೊಂದು ಮೂಡಿ ಚೂರಾದ ಚಂದ್ರನೀಗ, ಇಲ್ಲೊಂದು ಚೂರು ಅಲ್ಲೊಂದು ಚೂರು
ಬೇಕು ಬೇಗ ತುಸು ದೂರ ಸುಮ್ಮನೆ ಜೊತೆಯಲ್ಲಿ ಬಂದೆಯ ನಡುವೆಲ್ಲೋ ಮೆಲ್ಲಗೆ ಮಾಯವಾದೆಯ ನೀರಲ್ಲಿ ಸಣ್ಣ ಅಲೆಯೊಂದು ಮೂಡಿ ಚೂರಾದ ಚಂದ್ರನೀಗ ಇಲ್ಲೊಂದು ಚೂರು ಅಲ್ಲೊಂದು ಚೂರು ಒಂದಾಗಬೇಕು ಬೇಗ. భాషా కరీం గారు థ్యాంక్ యూ అండి. శాలిని ఐ లవ్ యువర్ సింగింగ్ టాలెంట్. థ్యాంక్ యూ అండి. మ్యామ్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, ప్లీజ్ టెల్ మీ హాయ్. ఆరుముగం రమన్ హాయ్. చిగురాకు చాటు చిలక నేను మొన్న లైవ్లో పాడంగా. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. మహమూద్ గారు నమస్కారం. హాయ్ మ్యామ్, కన్నడ సాంగ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక రాగం పిలిచింది సాంగా. ఏ ఊహలోనో సాంగ్. అమ్మ స్క్రోలింగ్ ఓకే. ఏ ఊహలోనో తేలనేమో ఓ వింత లోకం చేరనేమో నా కళ్ళలో మెరిసే కాంతులు ఇన్నాళ్ళలో లేదే ఎన్నడూ ఈ క్షణం ఇదేమిటో మాయో ఆయో తేలని ఊహలోనో తేలనేమో ఓ వింత లోకం చేరనేమో. ఏంటండి డిమాండ్స్? ఏంటి అన్నపూర్ణ గారు ఏవో డిమాండ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు, ఏంటిటా డిమాండ్స్? సాయి కుమార్ చంద్ర, యు ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ such a good voice, good singing talent, good looks and so beautiful person. Thank you so much. That's really sweet of you. Super voice ma'am, loving it. Thanks for singing Kannada song. Jai Shri, thank you so much for watching. Hi Sunita, I'm also from Guntur. I also have so much of love for success. Okay. ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన అయితే ఏం లేదమ్మా ప్రస్తుతానికి. బట్ ఏయ్ నో, ఇంకేదైనా పాట అడగండి రా. నేను ఇక్కడ ఉన్నాను, వీళ్ళు పక్క రూమ్లోంచి నన్ను టీజ్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు నమస్కారం అండి. ఓకే, నిన్ను చూడని నన్ను పాడని ముత్తు ఎక్స్ప్రెషన్లో భలే పాడతారా మత్తు. ఓ గాడ్, మత్తు ఎక్స్ప్రెషన్లో భలే పాడతాను ఆ పాట. ఓకే, తమిళ్ సాంగ్ కంగల్ పేసుం వాడితే పోతుంది. యూ మీన్ టు సే దిస్ వన్? టిక్ 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 ఫ్రమ్ సవ్యసాచి సందీప్. ఓకే, కెన్ ఐ కాల్ శ్రేయా వన్స్? టిక్ 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 సాంగ్ పాడాలంటే తనే పాడాలి. ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు సింగ్. ఆకాష్, కెన్ యూ కాల్ శ్రేయా? చంపేస్తున్నా. ఓకే, టిక్ టిక్. ఓ గాడ్, ఎప్పటికే ప్లీజ్ డోంట్ మైండ్, చూసి చూసి చూడట్టు వదిలేసే నారేదా నానా, దట్స్ ద పార్ట్ ఆఫ్ కేర్. నా కూతుర్లో నేను పాడలేనండి బాబోయ్. షీఈస్ గుడ్. ఐ లీవ్ దిస్ సాంగ్ టు హర్.
మై ఫేవరెట్ సింగర్ శ్రేయ గారి టిక్ టిక్ ఫ్రమ్ సవ్యసాచి ప్లీజ్. మీ అందరూ నన్ను ర్యాక్ చేయడానికి ఇవాళ. వై షుడ్ ఐ స్టాప్ రే? అయితే నువ్వు వచ్చి పాడు. ప్లీజ్ కమ్ ప్లీజ్ వన్స్. అది grown up son and daughter, God bless them. Sunita, thank you so much అండి. మహేంద్ర గారు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సునీత గారు మీరు మాకు కొన్ని ప్రామిసులు చేయాలా? ఏం ప్రామిసులు చేయాలమ్మా? ఏంటట? ప్లీజ్ సింగ్ వైష్ణవ జనతో. వైష్ణవ జనతో तेने कही पीड़ पराई जाने दे, पर दुखे उपकार करे तो मन अभिमान ना आने दे. वैष्णव जन तो तेने कहिए पीड़ पराई जाने दे. నాకు చాలా చాలా ఇష్టమైన పాట ఇది. నేను ఎప్పుడప్పుడు తప్పకుండా రికార్డ్ చేస్తాను. లలిత అండ్ విష్ణు సహస్రనామాలు వీడియోస్ తీసి రిలీజ్ చేయండి ప్లీజ్. అంతే, అంతకంటేనా అమ్మవారి కరుణ ఉండాలి, కానీ తప్పకుండా చేస్తాను. మౌనరాగం సీరియల్ టైటిల్ సాంగ్ ప్లీజ్. మేడం ప్లీజ్ సింగ్ అ మలయాళం సాంగ్. ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఇన్ మలయాళం. మీరు ఇంకా మంచి పాటలు పాడాలి మేడం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీరామదాసు మూవీలో ఒక డైలాగ్, మీ పిల్లలకు మరియు మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మంత్లీ ఒకసారి లైవ్లోకి రావాలి. సెకండ్ వీక్లీ 2 pics వీడియోస్ అయినా పోస్ట్ చేయాలి. 2 to 3 monthsకి ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేయాలి. నెంబర్ 4 ఇయర్లో వన్స్ మీట్ అండ్ గ్రీట్కి రావాలి. మీరు ఎప్పుడూ నవ్వుతూ హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే మీ డిమాండ్స్ అన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను, స్వీకరిస్తున్నాను. నేను తప్పకుండా ఆచరణలో పెడతాను. చిలుకాక్షేమమ్మా డింపుల్ అడగడమే తక్కువ. చిలుకాక్షేమ అంటే ఇష్టమా నీకు? వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఎంత గొప్ప గొప్ప కంపోజిషన్స్, ఎంత అద్భుతంగా పాడతారు బాలు గారు, చిత్ర గారు. సో బ్యూటిఫుల్. చిలుకాక్షేమమా కులుకా కుశలమా సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా తెలుపుమా All right. We want to hear Shreya sing tick tick tick. Shreya, నీకు తెలీదు, చూడు ఇక్కడ ఏం జరుగుతుందో. పద్మజ ఆంటీ ఆల్సో ఆస్కింగ్ ఫర్ టిక్ 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 సాంగ్. మీ ఇంటికి వచ్చి పాడతానంటుంది, నేను చంపేస్తుంది లైవ్ అయిపోయాక గ్యారంటీ. ఓకే, మంత్లీ ఒక లైవ్ ప్లీజ్. ఈ 21 రోజుల్లో మినిమం 6-7 సార్లు కలుద్దాం. ఓకేనా? దట్స్ మై ప్రామిస్. నాట్ దట్ మీ అందరూ ఏదో నన్ను చూసి చాలా ఇన్స్పైర్ అవుతారనో ఇంకోటో కాదు. నాకు ఎనర్జీ కావాలి కదా, అందుకోసం మిమ్మల్ని కలుస్తానంటున్నాను. ఆకాష్తో డాన్స్, శ్రేయతో సాంగ్ పాడించండి. సో ఓకే, ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలంటావు అను. ఓకే, శ్రేయ అందరూ అడుగుతున్నారు నాన్న నీ గురించి. ఇట్రా ఒకసారి. Come here, Shreya. You can sing it for me. Arey, come here. Come here. No, stop. I don't want to sing the line.
Why don't you sing? You sang. That was good. Good job. Keep it up. అది నా పరిస్థితి ఇంట్లో. మాట వినేవాళ్ళు లేరు. హ్యాపీ ఉగాది టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నారాయణ మూర్తి గారు, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్, మౌనంగానే ఎదగమని సాంగ్ ప్లీజ్. భువనేశ్వర్ ఎం పేరు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏదో ఈ పాటలో మీనింగ్ వింటుంటే ఇది ఒక లైఫ్ లెసన్ లాగా అనిపిస్తుంది నాకు. జీవితంలో మనందరం నేర్చుకోవాల్సిన మొత్తం సారాంశం అంతా ఈ ఒక్క పాటలో ఉంది అని అనిపిస్తుంది నాకు. చంద్రబోస్ గారు రాసిన విధానం, హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబోస్ గారు ఈ పాటకి. కీరవాణి గారు అద్భుతమైన స్వర రచన. అండ్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్ చిత్ర గారు పాడిన తీరు. మానవ మానవ సాంగ్ ప్లీజ్. మానవ మానవ ఈజ్ ఫ్రమ్ అంజీ, రైట్? నాకు చాలా ఇష్టమైన పాట. మణిశర్మ గారికి నేను పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్లో అది కూడా ఒకటి. సారీ, గొంతు బాగాలేదు. డోంట్ వరీ, దగ్గు లేదు, జలుబు లేదు, ఐమ్ ఫైన్. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక, విన్నపాలనే ఆలకించిన అప్సరనే నేరా, స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేరా, ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలేనా, ఎందుకంట ఇంత యోచన, ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన. వినే చోట మాట వినకపోతే మీరుంటారు కదా శ్రేయ, ప్లీజ్ ఎంజాయ్ బట్ లిసన్ టు మామ్ టూ సమ్ టైమ్స్. అయ్యో పాప, షీఈ్ అ స్వీట్ గర్ల్. ఇటువంటి నన్ను అల్లరి చేయడానికి అనమాట, అంతే, అంతకు మించి చేయలేదు. ఎనీ ఫోక్ సాంగ్? ఓకే, ఐ లవ్ యూ టు ది కోర్ అక్క. లలిత, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గోదావరి సాంగ్స్ ప్లీజ్. నీకు మనసు ఇచ్చా, ఇచ్చినప్పుడే నచ్చా, కనుల కబురు తెచ్చా, తెలుసు నీకది తెలుగు ఆడపడుచు, తెలుపలేదు మనసు, మహా తెలియనట్టు నటనలేయది, ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే, ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా, అందంగా లేనా అస్సలేం బాలేనా, నీడు జోడు కాననా. I just saw Sahiti Chaganti's post. Is that my sister Sahiti? If that is you, Sahiti, yes, of course it's you. Such a fantabulous singer she is. What energy. God bless you. తను అడిగిన పాట ఒక్కసారి మళ్ళీ పంపించవా? సాహితీ స్క్రోల్ అయిపోతుంది చాలా. ఓకే ప్రియా, ఏమడుతున్నావు? ఎంత ఎంత చూడను. ఓకే, ఎంత 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 చూడను, ఎడమ కుడి ఎటేపు చూడను, రెండు రెండేగా ఉన్నాయంట నా కన్నులు, అరెరెరెరే ఎన్నని సిరులెన్నని విధులెన్నని మరి చూడాలిగా, అరెరెరెరే
సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఓకే, మీ నవ్వు చూస్తుంటే కరోనా అనే పదం మర్చిపోతాం. అయ్యో, చాలా థ్యాంక్స్ సుజాత గారు. థ్యాంక్ యూ సో మచ్. నా మాట వల్ల, నా పాట వల్ల మీకు ఏ రకమైనటువంటి సాంత్వన కలుగుతుంది అంటే నాకు అంతకంటే కావాల్సింది లేదు. ప్లస్ మీ బోర్డమ్, యూనో 21 days మనం ఏం చేయాలి అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కానీ ఈ కాసేపు సమయం మనం గడిపేటటువంటి ఈ సమయం మీకు ఆనందాన్ని చేకూర్చింది అంటే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. గోదావరి సాంగ్ ఇందాకే పాడాను సుష్మా. ఓకే మేడం, నా కోసం మీకు నచ్చిన పాట ఒకటి పాట అడగచ్చు కదా అక్క. ప్లీజ్ షేర్ నీ కోసం నేనున్నానంటూ ఫ్రమ్ గీత. ఓకే, మై ఫేవరెట్ ఇన్ యువర్ వాయిస్ లేత చలిగాలిలో. అచ్చా అచ్చా అచ్చా, సాహిత్య అదా. ఇందాక స్క్రోల్ అయిపోయి నేను మిస్ అయ్యాను అది. ఓకే, టిక్ 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 ఫ్రమ్ శ్రేయ ప్లీజ్, ఓన్లీ వాయిస్ ఆల్సో. ఓకే శ్రేయ, సందీప్ అడుగుతున్నాడు, ప్లీజ్ కమ్ హియర్. ఓకే. లేత చలిగాలులు దోచుకోరాదురా, చలి వెలుగు వెన్నెలలు అవి తాకగా తగవురా. లేత చలిగాలులు దోచుకోలేవులే. ఓకేనా శ్రేయ? సందీప్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇందాక ఏవో కొన్ని పాటలు మిస్ అయిపోయాను. ఏం పాటలు అవి? మీరు పాడిన వాటిల్లో ఒకటి పాడండి ప్లీజ్. విచ్ వన్? మధుకర్ గారు చేసినటువంటి పాట. శుభము సుఖము నయనాల నర్తనము, ప్రియము పరము అధరాల కీర్తనము, కదిలే కాముని శరమో తనువే ఆమని వనము. శుభము సుఖము నయనాల నర్తనము. ఓకే, నువ్వుంటే చాలు అదే కదా పాడతాను. నువ్వుంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, నీ పేరు వింటే చాలు, మనసు కొమ్మపై కోయిలమ్మవై వచ్చి వాలితే చాలు, చాలు చాలు. నువ్వుంటే చాలు, నువ్వు నవ్వుతుంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, నీ పేరు వింటే చాలు. ఇప్పుడు ఏ పాట అయినా, ఏ టాపిక్ అయినా, ఏ డిస్కషన్ అయినా పాయింట్ కరోనా. అసలు ఈ పాట పూర్తిగా రివర్స్లో పాడాలి. నువ్వు లేకపోతే చాలు, నువ్వు వెళ్ళిపోతే చాలు, కరోనా ప్లీజ్ మరోనా. అక్క రాగం షార్ట్ ఫిల్మ్లో డైలాగ్. చేతు కొంచెం నాకు ఏదైనా ప్రాంప్ట్ చేస్తావేంటి? ప్రవల్లిక గారు, రాగం సాంగ్ ప్లీజ్. నాకు ఒక చేతి ఒక్కసారి లిరిక్స్ దీనిలో పంపించు. గుడ్ ఈవినింగ్ బ్యూలా, హౌ యూ డూయింగ్? సో వాట్ ఎల్స్? ముత్తు, ఎక్కువ పాటలు నువ్వే అడుగుతావు మొత్తానికి. నీల
నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా పూల డోల నేను కానా. నిన్ను చూడని పాట మీ అమ్మగారి కోసం పాడాలా? ఐల్ ట్రై. నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉండిపోని నీ చింతనే నిన్ను చూడని. ఓకేనా? ஓகே. காதல் வந்தது உதடுகளல்ல கண்கள் தான் தலைவா ஏஹே தாரராரர வார்த்தைகள் அல்ல கவிதைகள் தலைவா లలలలలా. బాలాజీ గారు గులాబీలో మీరు పాడిన సాంగ్. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఆ పాట పాడి. ఇంకా మీరు ఆ పాట గురించి అడుగుతున్నారు అంటే ఆ పాట ఇన్నాళ్ళు మీరు బతికించారు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. సింగర్గా ఇన్ని సంవత్సరాల కెరీర్, ఇట్స్ నాట్ సో ఈజీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఇంత లాంగ్ రన్, ఐ డోంట్ నో, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేశావు. ఓకే. ఇంకా ప్రవల్లిక గారు పంపానండి లిరిక్స్, వేరే ఫోన్కి పంపించండి. ఈ ఫోన్కి పంపిస్తే లైవ్ చేస్తున్నాను కదండి. ఓకే. నీరజ గారు, హాయ్ సునీత గారు, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? మీకు నేను పెద్ద అభిమానిని, మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. అందంగా లేనా పాడండి. అయ్యో ఇందాకే పాడానండి అందంగా లేనా, బట్ ఎనివే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పాడు. ఓ మలయాళం సాంగ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్. ఓకే, వేరే ఫోన్కి పంపించారా మేడం? ప్రవల్లిక గారిని తయారు చేసిన డైరెక్టర్ గారు. ఓకే, మీకోసం పాడతాను. ఏనాడు నీపై జాలి పడదే కాలమే, ఉయ్యాలై ఊపేస్తుంటే ఎదలో గాయమే, మెలకువలో కలలే కంటూ గడిపే లోపల ఏ స్వప్నం సత్యం కాదని తెలిసిందా ఇలా, ప్రేమే ప్రాణాలే. అమ్మో, అది ఆయనకే చెల్లింది పాట. పసిపాపై నవ్వే తీరు మారిందా నీలో నేడు, గమ్యాన్ని మాయం చేసి పయనం నీదా. అలలంటూ లేని సంద్రాలు లేవు, కలతంటూ లేని కథలు లేవు. యు నో వాట్, ఈ పాట ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి మనల్ని మనం స్టబన్గా ఉంచుకోవడానికి ఉపయోగపడేటటువంటి పాట అని నాకు అనిపిస్తుంది. జస్ట్ అబ్జర్వ్ ద లిరిక్స్. అలలంటూ లేని సంద్రాలు లేవు,
కథలు లేవు ఏదేమైనా ఏమవుతున్నా నీతో నువ్వే ఉంటూ. ఎగ్జాక్ట్లీ సోషల్ డిస్టెన్సింగ్ పాటించమని చెప్పినదంతా ఈ ఒక్క లైన్లో వచ్చేసింది ఏంటి చైతు అక్క? ఏంటంటావు ఇది? అప్పుడే ఊహించావా ఏంటి మనం? తీరం చేరే ఒంటరి నావా చూపిన దారే నీదికా అందనిదంటూ ఏది లేదు అందరిలోనూ ఒంటరి కాకు వేకువ తాకే వేళల్లోన చీకటిలోనే ఉండకు నీడకు నువ్వే నిజమై ఉంటే తిరిగొస్తాయి నీ కలలే. బ్యూటిఫుల్ చెల్లి, వండర్ఫుల్ షార్ట్ ఫిలిం, మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఆల్సో బాగుంది. ఓకే, ఆనంద్ కుమార్ గారు తండ్రి మాటను నిలుపగా ఫ్రమ్ రామదాస్ మూవీ, ప్లీజ్ సింగ్. ఓకే. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. ఇంత గొప్ప అనుబంధం కదా. అమ్మగారికి నాన్నగారికి నమస్కారం. విషింగ్ దెమ్ బెస్ట్ ఆఫ్ హెల్త్. సందీప్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. అండ్ సందీప్, ఐ వాంట్ టు సింగ్ ఎ సాంగ్ ఫర్ యూ. లెట్ మీ చెక్ ద లిరిక్స్. ఈ లోపల మీ వాయిస్లో రిథమ్స్ ఎంత బాగుంటాయో. రైమ్సా? ఓకే, థ్యాంక్ యూ. లాలి పాట పాడి రిలీజ్ చేయొచ్చు కదా మేడం. లాలి పాటలు పాడడం అయింది, బట్ రిలీజ్ చేయటం ఒకటే తరువాయి. తప్పకుండా చేస్తాను. గుండెకి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో పరువానికి పరుగెందుకో తనువుకి తపనెందుకో ఏమిటి కొత్త వింత మదిలో ఏదో పులకింత అర్థం కాని కవ్వింత ఆశల గిలిగింత ఇదేనేమో ప్రేమ నననననరారా ఇదే కదా ప్రేమ ఆ మదనుడి మహిమ. ఈటీవీకి ఫస్ట్ రికార్డ్ చేయగా అంత ఖర్చు పెట్టి చాలా అందంగా పిక్చరైజ్ చేసినటువంటి ఒక సీరియల్కి సంబంధించినటువంటి పాట ఇది. అంతరంగాలు అనే సీరియల్ నాకు మొట్టమొదటిసారిగా నంది అవార్డు తెచ్చిపెట్టినటువంటి పాట. ఈటీవీతో అనుబంధం అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది ఇలా. సందీప్, స్పెషలీ ఫర్ యూ. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఊరికి మది తలపులకు లలలలలలా అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. ఓకే, మొత్తానికి అడక్కపోయినా పాడాను, ఈ క్రెడిట్ నాకే దక్కాలి. ఓకే, నౌ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట. అది కీరవాణి గారి సంగీతం, అగైన్ కళ్యాణ్ మాలిక్ గారు నేను పాడిన పాట. మీ ఇద్దరం పాడినటువంటి సాంగ్స్ చాలా మంచి సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ కీరవాణి గారికి పాడిన పాటల్లో కూడా. చందమామ కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏ నాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. థ్యాంక్ యూ. అన్ని కామెంట్స్తో పాటు ఇప్పుడే సదరు ఒక మహానుభావుడు ఎవరో, ఓకే, భారతి గారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా పాట కావాలి, నేను తప్పకుండా పాడతాను. ఇప్పుడు ఎవరో మహానుభావుడు ఎవరో నిన్ను బొక్కలో దోస్తే తెలుస్తుంది అన్న పదజాలం వాడి అనవసరంగా మాలాంటి అజ్ఞానుల మధ్యలోకి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. దయచేసి ఎంత తొందరగా నా పేజ్ నుంచి వెళ్ళిపోయి నా లైవ్ చూడకుండా ఉంటే వారంత బాగుంటారని నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఓకే, నెమ్మది నెమ్మది నెమ్మదిగా నామది నమ్మినది, నీ జత నల్లిన మాలతిగా వేరే జన్మ ఇది, రెక్కలే దాటని రెప్పలే దాటని స్వప్నమాలెమ్మని చెలిమితో స్వాగతం పిలువగా. నాకు చాలా ఇష్టమైన లైన్ భారతి గారు ఇందులో, చేతిలోని మధు కలశాన్ని భారమనుకున్న మన్నించుమా మమకారమా. ఎంత అద్భుతమైన సాహిత్యం, ఎంత అద్భుతమైన సంగీతం, ఎంత గొప్ప గానం, ఎంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నారు. ఎటువంటి కష్టకాలంలో అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, అఫ్కోర్స్ మెడికల్గా ఇంట్లో కూర్చొని మనం మన జాగ్రత్తల్లో మనం ఉండటం తప్ప, ఆర్టిస్ట్గా అండ్ ఒక గాయనిగా నేను చేయగలిగింది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే, నా పాటలతో మీకు కాసేపు బోర్డంని పక్కన పెట్టేలా చేయడమే. సో ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్. ఇది నేనేదో సోషల్ సర్వీస్ చేస్తున్నాను, లేకపోతే నేనేదో చాలా దేశాన్ని ఉద్ధరించేస్తున్నాను అని నేనేం ఫీల్ అవ్వట్లేదు. నాకేదో విద్య వచ్చు, దాన్ని మీరు విని సంతోషపడుతున్నారు అండ్ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, కాసేపు మాకు హాయిగా ఉంది అని చెప్తున్నారు. ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది. థ్యాంక్ యూ సునీత గారు, యువర్ లైవ్ అండ్ సాంగ్స్ ఆర్ గ్రేట్ రిలీఫ్ అండ్ రిలాక్సేషన్. ఇప్పుడు దీని గురించే చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసులు గారు. శివ, యువర్ వాయిస్ మేకింగ్ మీ నాట్ అలోన్. అఫ్ కోర్స్ ఎవ్వరూ ఒంటరి వాళ్ళం కాదండి ఈ ప్రపంచంలో, మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నాం. ద వే వీఆర్ ఆల్ టుగెదర్ టుడే అండ్ ఫైటింగ్ కరోనా పూర్తిగా నిర్మూలించడం కోసం. డాక్టర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ అస్. వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి ఇంతమంది పేషెంట్స్ మధ్యలో వాళ్ళు ఎందుకు ఇటువంటివన్నీ చేయాలి? నా దృష్టిలో వాళ్ళే దేవుళ్ళు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మేడం శ్రీలు జూపుడి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఉయ్యాలలోని బాల ఉన్నావు జగమేళ, ఇది ఒక ప్రైవేట్ సాంగ్, నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక డివోషనల్ సాంగ్ నేను పాడింది. ఉయ్యాలలోని బాల ఉన్నావు జగమేళ, అలసేటి వేళలోన
నేను లేనా జో 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 జో. బెస్ట్ మూమెంట్స్ నా సింగింగ్ కెరియర్లో ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారా? చాలానే ఉన్నాయి, చెప్పుకోదగ్గవి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఎక్కడ దాని గురించి ఒక ప్రత్యేకమైన లైవ్ పెట్టుకుందాం ఒక రోజున తప్పకుండా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, ఉషా బాల గారు ఆ పాట పాడాలండి. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే. కమన్ ఆల్ ఆఫ్ యూ. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ఓకే. నీకోసం నేనున్నానంటూ పాడండి అక్క అను. ఓకే. నీకోసం నేనున్నానంటూ నీ వెంటే కడదాకా ఉంటూ నడిపించి అనుబంధమై రానా, నీ గుండె సవ్వళ్ళే వింటూ నీతోటి నీ కలలే కంటూ నీ కంటి కనుపాపనే కానా, మదిలో దాచుకోనా పదిలం చేసుకోనా వరమైన ఈ బంధమే. ఓకే, అద్భుతంగా పాడారు అన్నమయ్య కీర్తన. ప్లీజ్. పులిపాక సుబ్రహ్మణ్యం గారు. నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా, ఓగినడి ఆశలు ఓగినడి ఆశలు ఓగినడి ఆశలు వద్దనవే, నగవులు నిజమని నమ్మేదా, నమ్మేదా, నమ్మేదా. నాకు ఈ సందర్భాన్ని నన్ను అన్నమాచార్య కీర్తనలో నాకు అత్యద్భుతంగా మనసుని కట్టి పడేసేటటువంటి పాట. చాలా తత్వం బోధపడుతుంది మనకి. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము, ఎట్టనెదుట కలది ప్రపంచము, కట్టగడబడిది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, నాటకము. ఇందులో ఏంటిది పుట్టుటయు నిజము పోవుటయు నిజము ఇటువంటి పాటలు పాడుతున్నారు, ఇంత డిప్రెస్డ్గా ఎందుకు అన్న ఫీలింగ్ మనకి రావచ్చు. పుట్టడం ఒకటి నిజం, పోవటం ఒకటి నిజం, మధ్యలో ఏం జరుగుతున్నా కూడా నాటకం.
అంటే ఐ మీన్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఈ లోపలే కోపాలు, తాపాలు, విమర్శలు, వ్యక్తిగతంగా దూషించటాలు, ఒక మనిషిని తక్కువ స్థాయి చేసి చూసే పద్ధతి, ఇవన్నీ ఎందుకు? మనకి తెలియంది ఎంతో ఉన్నది ప్రపంచంలో. ఈరోజు కరోనా వైరస్కి ఎంతో శ్రమించి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వైరస్కి మందు కనిపెట్టడానికి చాలా రోజులు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది వ్యాక్సినేషన్ కనిపెట్టడానికి అంటున్నారు. దీన్ని ఓన్లీ తగ్గించే మార్గాలు మాత్రమే చూస్తున్నారు. కాబట్టి ఏది శాశ్వతం కాదు. మనకి ప్రపంచంలో ఇది వస్తున్నాను అని చెప్పి ఏది రాదు. మనిషి కంటే గొప్పది ఈ ప్రకృతి, మనిషి కంటే ఎంతో శక్తివంతమైనది ఈ ప్రకృతి. మనం తల ఉంచాల్సిందే. ఎంత మహానుభావులైనా, మేధావులైనా, ఎంత టాలెంట్ ఉన్నా, టాలెంట్ లేకపోయినా, ఎంత అందంగా ఉన్నా, ఎలా ఉన్నా లేకపోయినా కూడా, గొప్పవాడా, పేదవాడా, మధ్యతరగతి వాడా, కులము, మతము, మానవత్వం, ఇవన్నీ వీటితో దేంతోనూ సంబంధం లేదు. ప్రకృతి, యూనివర్స్ ఈజ్ బిగ్గర్ దాన్ మన మేధా సంపత్తి అన్నీ కూడా. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, సంధి పొద్దుల కాడ సంపింగి నవ్వింది అమ్మ, నాకు అయిపోయింది ఈ రోజుతో. గొంతు ఎందుకో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ష్యూర్. నేను పాడిన పాటల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని అపశృతులు ఉన్నాయో కూడా నాకు తెలీదు. సో అందరికీ మరోమారు ఉగాది శుభాకాంక్షలు. పండగ అందరం కలిసి ఒక రోజున రాబోయే కాలంలో అతి త్వరలో సెలబ్రేట్ చేసుకునే రోజు రావాలి అని, ఈ కరోనా అనే ఈ వైరస్ బారి నుండి అందరం సేఫ్గా, సెక్యూర్డ్గా ఉండాలి అని, ఇంట్లోనే ఉండాలి, గవర్నమెంట్ ఏ గైడ్లైన్స్ అయితే చెప్తోందో అవన్నీ పాటించాలి అని మరోసారి మీ అందరినీ ప్రార్థిస్తూ, ఎందుకంటే నేను కూడా అదే పాటిస్తున్నాను కాబట్టి. ఎవరు ఇంటికి మనకి పనిలో హెల్ప్ చేసే సర్వెంట్స్ ఎవరు రావటం లేదు, డ్రైవర్ రావటం లేదు, ఎవ్వరూ రావట్లేదు. ఎవరిళ్లలో వాళ్ళు సేఫ్గా ఉండాలి అంతే. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరినీ దయచేసి తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ చిన్నపిల్లలే కదా, వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది అని బయటికి దయచేసి పంపించకండి. వాళ్ళు ఆ తెచ్చే వైరస్ని మేబీ వాళ్ళు ఏ రకంగా అయినా సరే తట్టుకొని నిలబడగల ఇమ్యూనిటీ వాళ్ళకు ఉంటుందేమో, కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అంటిస్తే మాత్రం డిజాస్టర్ అవుతుంది. దేవుడు మనకి తిండి బట్ట ఇచ్చాడు, ఉండటానికి గూడిచ్చాడు. ఇంతకంటే మనం దేవుడికి ఈ విషయానికి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. సో ఎంతోమంది పాపం అనాథలు, అభాగ్యులు ఉన్నారు, షెల్టర్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం నిజంగా ప్రే చేద్దాం. మనకి ఎవరన్నా అటువంటి వాళ్ళు తారసపడితే 2 ముద్దలు అన్నం పెడదాం. దట్ ఈస్ వాట్ ఈవెన్ వీఆర్ డూయింగ్. ఇంట్లో ఒక ముద్ద ఎక్కువ వండుతున్నాము సో దట్ ఇక్కడ ఇది చాలా పెద్ద కమ్యూనిటీ వేర్ ఐఎమ్ లివింగ్ ఇన్. సో ఈ కమ్యూనిటీలో ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళకి పొద్దున వాళ్ళు ఎప్పుడు తింటున్నారో, ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా, కాబట్టి వాళ్ళకి పిలిచి భోజనం ఆఫర్ చేస్తున్నాము. ఇవన్నీ మనం చేయాల్సినటువంటి మినిమం థింగ్స్ నన్ను అడిగితే. ఇవన్నీ డిస్కషన్ పాయింట్స్ కాదు, లేకపోతే ఇలా చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడానికి అంతకంటే కాదు. ఇవన్నీ మనుషులుగా సాటి మనిషికి చేయాల్సినటువంటి మినిమం బాధ్యతలు, కర్తవ్యాలు. సో ఈ రోజుకి పాటలు చాలు, ఈ రోజుకి ఈ మాటలు చాలు. నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ మరోమారు థ్యాంక్స్ చెప్తున్నాను. నా మాట, నా పాట మీకు ఏ రకమైనటువంటి సాంత్వన కలిగించిన, అంటే మనసుకు రిలీఫ్గా అనిపించిన, యూ మేడ్ మై డే. దట్స్ ఇట్. నేను ఏదైనా చేస్తున్నాను, అమ్మ మీ ఫీల్డ్లో మీరు ఉండండి, మా జోలికి రావద్దు అని చెప్పే వాళ్ళకి కూడా నేను నా ఫీల్డ్లోనే ఉంటాను. నేను కూడా సామాజిక సేవ చేస్తున్నాను. ఇందాక స్టేట్మెంట్ మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటున్నాను. నేను కూడా సామాజిక సేవ చేస్తున్నాను బై ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ యూ, బై సేయింగ్ వాట్ ఎవర్ మంచి మాటలు 4 చెప్పి అని భావిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి చెప్తున్నాను, మర్చిపోకండి, ఇంట్లోనే ఉండండి 21 రోజుల పాటు. కొంపలు మునిగిపోయే వ్యవహారాలు ఏమీ లేవు, బయట ఉద్ధరించాల్సినవి ఏమీ లేవు, అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్తూనే ఉన్నారు. అందరూ పోలీసులకి సహకరిద్దాము, డాక్టర్లకి, గవర్నమెంట్కి సహకరిద్దాము, ఇంట్లోనే ఉందాము, 2-3 గంటలకు ఒకసారి శుభ్రంగా చేతులు కడుక్కుందాము,
వైరస్ని స్ప్రెడ్ చేయకుండా మనవంతు బాధ్యత ఏదైతే ఉందో మనం సక్రమంగా నిర్వర్తిద్దాం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక 3-4 రోజుల్లో కలుస్తాను. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హెల్దీ.